అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, బయటైతే క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే బయట క్లైమేట్ అస్సలు బాలేదు కాబట్టి వాటర్ ఫాల్స్ గానీ, బీచ్‌కి గానీ అస్సలు వెళ్ళొద్దు. సో, ఇంకా మన వీడియోలో కంటిన్యూషన్ వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. వీడియో చూస్తుంటే అర్థమైపోతుంటుంది. సో, మేమైతే మహల్ ప్యాలెస్ నుంచి చార్మినార్ అయితే వచ్చేసామండి. ఫస్ట్ నేను ఇది ఓవర్ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ చార్మినార్ అనేది తెలిసి ఉంటుంది. సో, మేము అక్కడ షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. కానీ చేసామా లేదా అనేది మాత్రం పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఒక్క మసీదా? ఓ, షాల్ కంపల్సరీ ఇక్కడికి. వాళ్ళిద్దరు బయట ఉన్నారు, మనం లోపల ఉండిపోయి. ఎక్కడి నుంచి చార్మినార్ బాగా కనిపిస్తుంది. మీలో ఎంతమంది చార్మినార్ పక్కన ఉన్న ఫలూడా షాప్ అయితే ట్రై చేశారు? ఫలూడా, లస్సీ కానీ మేమైతే ట్రై చేసాం కానీ అస్సలు మాకు టేస్ట్ నచ్చలేదండి. ఒక్కదానికే అనుకుంటే మా అందరికీ, మా నలుగురికి కూడా నచ్చలేదు. సో, మీలో ఎంతమంది ట్రై చేశారు? ఫలూడా అంటే కొంచెం ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తేనే బాగుంటాయి కదా. సో, వాళ్ళేంటంటే నార్మల్ కర్డ్లో ఐస్ క్రీమ్ అవి వేసి ఇచ్చేసినట్టు అనిపించింది. అప్పటికే చాలా టయర్డ్ అయిపోయాం కాబట్టి ఏదో ఒకటి తినాలి కదా అని అయితే తినేసాం మేము. మీలో ఎంతమంది అక్కడ ట్రై చేశారు? మీలో ఎంతమందికి నచ్చింది, మాలా అనిపించింది కమెంట్ అయితే చేయండి. మసీద్‌కి అయితే మా చెల్లి వాళ్ళు రాలేదు. ఎందుకంటే అక్కడ షాల్ కంపల్సరీ. బట్ ఒక్క షాలే ఉంది కాబట్టి నేనైతే వెళ్ళాను. తోడుగా మా మరిదొచ్చారు. ఎందుకంటే చెల్లి వాళ్ళు చాలా సార్లు వెళ్లారు కాబట్టి, బట్ మా పాపని చూసుకోవడానికి మా చెల్లి ఉంది, మా హస్బెండ్ అయితే ఉండిపోయారు. నాకెవరో ఒకళ్ళు చూపించాలి కదా అని చెప్పేసి మా మరిదైతే వచ్చారు. ఒక్కొక్కరు మొహాలు కలిసిపోయి. చార్మినార్ మరి రాలేను ఇక్కడికి. చార్మినార్ వచ్చింటుంది. దిగొచ్చా? దిగొచ్చు ఫాస్ట్ గా, అంటే ఎవరైతే అనకపోతే. ఎందుకో అయితే మేము కూరికి నుంచి వచ్చినప్పుడు అలాగే కదా. అదే ఎవరితో మేమైతే అక్కడ ఏం షాపింగ్ చేయలేకపోయాము. చాలా అంటే చాలా రష్గా ఉంది. ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అయితే కొనేసి వెళ్ళిపోయాము కానీ అసలు టయర్డ్ అయిపోయాము, అంత రష్గా ఉంది. బ్యాంగిల్స్ అనుకున్నాం కానీ ఒక్క షాప్ కూడా నాకు క్లారిటీ రాలేకపోయింది తీసుకుందామా లేదా అని చెప్పేసి మాత్రం. చార్మినార్ వెళ్ళాలి అంటే ఫుల్ టైం, 1 డే టైం తీసుకొని అయితే వెళ్ళాలి. కానీ నార్మల్గా ఇలాగా 1 అవర్కి 2 అవర్కి అయితే వెళ్ళాం. అది కూడా బాగా తెలిస్తేనే వెళ్ళాలి. ఎప్పుడో నా మ్యారేజ్కి అయితే నేను షాపింగ్ ఇక్కడ చేశాను, బ్యాంగిల్స్ అవి మళ్ళీ ఇప్పుడేని. కానీ బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోలేకపోయాను నేనైతే. మేమైతే అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, సెక్రటేరియట్కి అయితే వచ్చేసాం మేమైతే. వచ్చిన రోజు చూసాము కానీ నైట్ టైం అయితే చాలా బాగా అనిపించింది. నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి అయితే నేను వెళ్ళలేదు లోపలికి వరకు అయితే.
బయట నుంచే వీడియో తీసుకుని అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కువసేపు ఉండలేదు అక్కడ, ఒక 5 to 10 minutes, ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంది. ఎందుకు మేము ఆ రోజు సాటర్డే అయితే మేము వచ్చాం బయటికి. నాన్ వెజ్ అయితే మేము చాలామంది వెజిటేరియన్స్ కదా, అంటే సాటర్డే వెజిటేరియన్స్ కాబట్టి మేము బయట అయితే ఏం ఫుడ్ తీసుకోలేకపోయాము. సో అందులో బాగా అలసిపోయాము. నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తినేసాము, నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి. రండి వినోద్, మీరు కూడాను. అక్కడ కూర్చోండి, పర్వాలేదు, ఫోటో కాదు వీడియో. మీ దిషి హాయ్ చెప్పనాని. హస్బెండ్ చూసారా బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకా టాయ్స్ దగ్గరికి. మా పాప అడుగుతుందో లేదో తెలియదు కానీ మా హస్బెండ్ అయితే ఫస్ట్ వెళ్ళిపోతారు. నేనైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాను, వీడియో తీసుకోవడానికే వచ్చాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 9:30 10 o'clock అయి ఉంటుంది టైమ్, 9:30 అయి ఉంటుంది. మేము ఇంకా మరి లోపలికైతే వెళ్ళలేదు. మా పాప మా హస్బెండ్ అయితే ఉన్నారు బయట. నేను జస్ట్ వీడియో కోసం అయితే మాత్రం ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను కదా, ఇవన్నీ మెమోరీస్గా ఉంచుకుందామని చెప్పి అయితే తీసుకున్నాను. సో మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా చూస్తుంటారు, బట్ హైదరాబాద్లో లేని వాళ్ళు అయితే చూస్తారు కదా, సో అందుకనే ఈ వీడియో అయితే పెట్టాను నేను. కన్నా ఆ పక్కనే మేము చాట్ అయితే తిన్నాము. చాట్ పక్కన ఒక కేక్ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. అంటే అది స్టోర్ కాదు, జస్ట్ ఎప్పుడు పెడుతుంటారు మేబీ, కానీ నాకు ఎప్పుడు చీజ్ కేక్స్ అవి నచ్చవు. బట్ అక్కడ మా మరిది అయితే తీసుకున్నాను, బట్ ట్రై చేశాను చిన్న బయట, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ వెళ్ళైతే తీసుకున్నాను. నాకు చీజ్ కేక్స్ ఏంటంటే అది తింటే మళ్ళీ చీజ్ ఫ్లేవర్ వస్తుందేమో అని చెప్పి అయితే నేను ఎప్పుడు తీసుకోను, కానీ అక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంది. నోట్లో పెట్టగానే స్మూత్గా కరిగిపోయింది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. తీసుకున్న చీజ్ కేక్ ప్రైస్ ఏమొచ్చి ఒకటి 140 అండ్ ఒక పీస్ అయితే 180. మరి వేరే ఫ్లేవర్స్ వేరే కాస్ట్ ఉండొచ్చు, అది నాకు ఐడియా లేదు, కానీ నేను తీసుకున్న ఫ్లేవర్స్ మాత్రం అదే ప్రైస్లో ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా పెడుతున్నారా లేదో అయితే మాత్రం నాకు ఐడియా లేదు. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్, సో ఓన్గా బేకరీ నేర్చుకొని అయితే మాత్రం వాళ్ళు పెడుతున్నారు. మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఏరియా ఏంటి? ఫుడ్ స్ట్రీట్, ఇన్ఆర్బిట్ ఆపోజిట్ కుమార ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది. ఐటీసీ ఆపోజిట్ కదా, ఐటీసీ ఆపోజిట్ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ఏరియా. స్ట్రీట్ లవర్స్కి ఇష్టం ఉంటుంది ఏరియా, ఐ మీన్ ఫుడ్ లవర్స్.
నైట్ టైం అయితే రేసింగ్ ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. ఏటి తినలేదు, మధ్యాహ్నం తినలేదు. అదే టిఫిన్లు తినేసి వచ్చాం కదా. ఇదంతా టెక్ పార్క్. ఇదంతా ఇడ్లీ తిన్న, మేము ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇడ్లీ పట్టాము, తిన్నది కారు ఇడ్లీ మొక్క పడుకుని పోయింది. స్లీప్ లోకి వెళ్ళిపోయింది. సత్వా నాలెడ్జ్ సిటీ. నాలెడ్జ్ సిటీయా? అయ్యో నేను అన్నది వస్తుంటది వీడియోలో, కట్ చేసి అక్కడ. ఏది తిన్నావు మమ్మీ నువ్వు? సత్వ నాలెడ్జ్ పార్క్. అటుకుల ఉప్మా, పోహా అంటారు దాన్ని, పోహా. ఎవరిని అడిగితే అటుకుల ఉప్మా కన్నాను అని చెప్పు, పోహా అని చెప్పు స్టైల్గా. తీస్తున్నాను. ఇది మొత్తం అదే. ఇది మై హోమ్ బజార్. ఇదా మై హోమ్ బజార్? నీకు ఎప్పుడు టికెట్ చేయాలైతే? కానీ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. ఎలా ఉంది ఆ ప్లేస్ నుంచి వచ్చేసరికి సడన్ చేంజ్ అనిపిస్తుంది. ఇక్కడైతే కార్ స్టాప్ చేసాము అండ్ వాళ్ళ ఆఫీసెస్ అవి చూపిస్తున్నారు. ఏరియా అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. కాచిగూడ కదా ఇది? కాదు, కాజాగూడ. కాజాలు దొరుకుతాయి ఇక్కడ. ఫైనలీ అయితే డిన్నర్కి అయితే వచ్చేసాం. ఒక ప్లేస్లో అయితే ఆగాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందట. మా చెల్లి వాళ్ళ రెగ్యులర్ స్టాపేజ్ అంట. ఎప్పుడు కూడా వీకెండ్స్ ఇక్కడికే వస్తుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి తెలిసినవి అయితే ఆర్డర్ పెడుతున్నారు. ఇంకా నేనైతే మొత్తం వీడియో తీసుకుంటున్నాను. వీడియో అనే కాదు, మొత్తం చూస్తున్నాను. యాక్చువల్గా అయితే నాకైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నైట్ లైఫ్ చూడాలి అని. ఇప్పటికైతే మాత్రం నా కళ నెరవేరింది. నేను ఇప్పుడు వరకు పెళ్ళయింది కానీ ఎప్పుడు కూడా బయట తిరగడాలు అంటే ఇంత లేట్ నైట్ తిరగడం ఎప్పుడు కూడా లేదు, కాకముందు కూడా లేదు. ఎందుకంటే నా బీటెక్ అంతా ఇంట్లోనే. బీటెక్ అయ్యాక 1 ఇయర్ అయితే మాత్రం జాబ్ చేశాను. అది కూడా ఇంటికి దూరంగా 1 ఇయర్ మాత్రమే ఉండగలిగాను. సో 1 ఇయర్లో అయితే మాత్రం ఏవి పెద్దగా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే చాలా భయం మీద అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళాను. చాలా రిజర్వ్ టైపు. సో అంతగా ఎవరితో బయటికి వెళ్ళినా మాట్లాడలేను. ఇప్పటికీ అయితే నేను ఉండే కంఫర్ట్ జోన్ నుంచి అయితే ఒక జోన్ నుంచి బయటకు అయితే వచ్చాను. అది కూడా డైరెక్ట్గా యూట్యూబ్లోకే. సో మరి అది యూట్యూబ్ నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అనేది మాత్రం అంతా చేతుల్లోనే, దేవుడి చేతుల్లోనే ఉంటుంది. ఎలా అయినా నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా అయినా సరే నాకున్న కొన్ని డ్రాబ్యాక్స్ అన్నీ కూడాను నేను రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పి మాత్రం బయటకైతే వచ్చాను. నా గురించి అయితే చాలా చెప్పేశాను కదా. సో ఇక్కడికైతే వచ్చింది అదే వ్లాగ్లోకి. ఇంకా అక్కడైతే డిన్నర్ అది కంప్లీట్ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అయింది మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి. స్ట్రీట్ ఫుడ్ మాటకు వస్తే మాత్రం చాలా బాగుంది. అంటే కొన్ని ప్రతి వీక్ వస్తున్నాం కదా, బోర్ సేమ్ ప్లేస్ అన్న ఫీలింగ్ ఉంటుంది మాకు. ఇప్పుడు ఆ ఫుడ్ మేము ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటామా, మేము ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారి ఇదే. ఇప్పుడు వరకు ఆ ఫుడ్, ఇప్పుడు మనం తిన్న ఫుడ్ కోర్ట్ అదే ఆ మినీ కోర్ట్ మనం చూడలేదు ఇప్పుడు వరకు. అంటే 20 days అయిందంట. నేను అదే చెప్తున్నా. ఈ రోజు చూసింది, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కొత్త ఫుడ్ వస్తుంది. ఏ తిన్న ఫుడ్ ఏం తిన్నామా అన్న ఫీలింగ్ రాదు అంటున్నా. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా. రామ
రామ నామ వరాననే మరి ఏ కాదు చిన్నప్పుడు చిన్నప్పుడు నువ్వు చేపించావు సాను, నువ్వు ముద్దేమో తుడిపించింది, మళ్ళీ నెక్స్ట్ డే ముద్దు సాను చేపించింది, నువ్వేమో తుడిసావు. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.